ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు మీరు మా ఎడల ప్రేమ చూపితివి అందురు. యాకోబు యాకోబు అన్న కాడా? అయితే నేను యాకోబుని ప్రేమించితిని. ఇదే యెహోవాకు. యాసావు ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున లంకల పాడు చేసింది. మనము నాశనమైతివి, పాడైన మన స్థలములను మరలా కట్టుకుంటున్నామని ఎదోమీయులు అనుకుందురు. అయితే ఇశ్రాయేలు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకున్నాను, నేను వాటి క్రింద పడవేయుదును. లోకులు వారి దేశము భక్తిహీన ప్రదేశమని వారి యెహోవా నిత్య కోపాగ్ని పాత్రులని పేరు పెట్టుదురు. కన్నులారా దాన్ని చూసి ఇశ్రాయేలు సరిహద్దులలో యెహోవా బహుకరుడుగా ఉన్నాడని మీరందరూ. చిన్ని ప్రార్థన. సర్వశక్తిమంతుడ, మహాగణుడ, మహోన్నతుడని వందనాలు ప్రభువా. ఈ వాక్యం ప్రభా నాయన మేమైతే దాన్ని విని విడిచిపెట్టి వారికి కాకుండా గ్రహించి దాని ప్రకారం నడుచుకునే వాక్యము మాకు అందరికీ దయచేయమని చేస్తున్నాము తండ్రి. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, మరి దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపుతున్నాను. అయితే మీరు ఏ విషయంలో నీవు మా ఎడల ప్రేమ చూపు అందువు. యాకోబు అన్న కాడ? అయితే నేను యాకోబును ప్రేమించింది. ఇదే యెహోవాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడుతున్నాడంటే, నవ్వుట కంటే దుఃఖించుట మేలు. మరి దేవుని యొక్క దుఃఖము అంటే దుఃఖపరచుట అంటే, మరి దేవుని యొక్క దుఃఖము అంటే ఏమిటంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని, పరిశుద్ధాత్మను హేళనకరంగా మనము చూడకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా సెలవిచ్చిన దేవునిగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయం ముందు నువ్వు ప్రేమ చూపితివి అంటే, మనుషులమైన మనము కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటున్నాం. అన్ని విషయాల్లో కూడా దేవుని దుఃఖపరచువారుగా ఉంటున్నామన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడండి మలాకీ గ్రంథంలో, నువ్వు ఏ విషయంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను, యాకోబుని ప్రేమించలేదా? మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నప్పుడు మీరు ఏ విషయంలో నన్ను ప్రేమించి ఉన్నారని, మరి దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి మరి దేవునికి విరోధమైన మాటలు మాట్లాడువారుగా ఈనాడు ప్రజలు ఉన్నారని పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడుచున్నాడండి. అదే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం అన్నాడు, కుమారుడు తన తండ్రిని గనపరచును కదా, దాసుడు తన యజమానిని గనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైను? నేను యజమానుడైతే నాకు భయపడు వాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మేము నడుమునేలా ఏమి చేసి నామమును నిర్లక్ష్యం పెట్టి మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుతూ ఏమి చేసి నన్ను అపవిత్రపరచుదురని మీరు అడుగుదు. యెహోవా భోజనపు బల్లను నీచపరచు చేతనే కదా. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, మరి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించుకున్నాను కదా అంటే, వారేమంటున్నారు, ఏ విషయంలో మీరు నన్ను ప్రేమించితిరి అంటున్నారు. ఇశ్రాయేలు జనాంగము మరి ఆ యొక్క అరణ్య ప్రదేశంలో వెళ్తున్నప్పుడు దేవుడు అనేకమైన అద్భుతాలను దేవుడు చేసి ఉన్నాడు. అయినా కానీ ఆ
ఆ ఘనతను వారు దేవునికి ఇవ్వటలేదండి. మనుషులుగా వారు కళ్ళు మూసిన వారిగా దేవుడు ఇది నాకు ఇచ్చాడు. చాలా మంది అనుకుంటాం, నాకు ఇచ్చిన నా బలముతో నేను కష్టపడుతున్నాను, నా బలముతో నేను డబ్బు సంపాదిస్తున్నాను, నా బలంతో నేను నడుస్తున్నాను, నా బలంతో నేను మరి ఈ రీతిగా ఉన్నాను అనేసి మరి అనుకుని ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ రీతిగానే అంటున్నారంట. వీళ్ళు దుఃఖపెట్టే రీతిగా దేవునికి మాట్లాడుతున్నారంట. ఆయన ఆత్మను దుఃఖపరిచే రీతిగా మాట్లాడుతున్నారంట. ఆత్మను ఆయన వాక్కు ఇస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాం కదా అంటే, దేని విషయంలో మీరు నన్ను ప్రేమించితిరి అని దేవుని ఎదురించు వారుగా ఉంటున్నారంట. ఆ కింద వచనాలు అంటున్నాడు, మరి కన్నులారా దాన్ని చూచి ఇశ్రాయేలు సరిహద్దుల్లో యెహోవా గనుడుగా ఉన్నాడని మీరు అందరూ. కుమారుడు తన తండ్రిని గనపరచును కదా. అయితే దేవుని బిడ్డలమైన మనము తండ్రిని గనపరచు వారిగా ఉండాలి. కానీ ఈనాడు ప్రజలు ఏమంటున్నారంటే తండ్రిని అవమానపరచువారుగా ఉంటున్నారు. తండ్రి మాటకు లోబడట్లేదు, తండ్రి మాటకు మరి ఇష్టపూర్వకంగా బ్రతకట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నారు. మరి దీని నిమిత్తమే దేవుడు, తండ్రి అయిన దేవుడు అంట దుఃఖపడుచున్నాడంట అండి. దేవుని మాట వినకపోవడం వలన మన నిమిత్తము దేవుడు దుఃఖపరుస్తున్నాడంట. 7వ వచనం అంటాడు, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనము. మరి ఇశ్రాయేలు ప్రజలు ఉడికిని మరి మాంసము తెచ్చుకొని దేవుని బలిపీఠం దగ్గర పెట్టుకొని తినేవాళ్ళంట. ఎంత భయంకరమైన వాళ్ళు అంటే, మరి దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు మన్నాను పంపిస్తున్నప్పుడు శుభ్రంగా తిని దాచుకునేవారు కూడా. తర్వాత కొంతకాలమైన తర్వాత వారికి శ్రమ వస్తే వారికి తినడానికి ఆహారం లేనప్పుడు ఏమనేవారంటే, ఐగుప్తులో సమాధులు లేవనా, మోసే మీద దేవుని మీద సొలుకునేవారుగా ఉండేవారు. దేవుని స్తోత్రం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని దుఃఖపెట్టు వారిగా మనం ఉంటున్నాం, దేవుని మాటకు మనం లోబడిన వారిగా మనం ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, మరి వాగ్దానాలు ఇచ్చినవన్నీ కూడా నెరవేర్చుకునే వచ్చేవాడు. ప్రతి విషయంలో కూడా వారికి నీళ్ళు లేనప్పుడు నీళ్ళు ఇచ్చి, ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి, అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడంట వారి వస్త్రాలు కూడా పాతబడలేదంట, వారి చెప్పులంట అరిగిపోలేదంట. అంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినా కానీ ఈనాడు ప్రజలు దేవుని మాటను వినలేని వారిగా ఉన్నారంట. దాని విషయమే దేవుడు ఎంతో దుఃఖిస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియెక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఏమంటున్నాడండి? నేను పిల్లలను మరి పెంచి గొప్పవారిగా చేసేది, వారు నా మీద తిరుగుబడేది. పేజ్ నంబర్ 568. దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియెక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి ఉంటిని, అయినా వారు నా మాట వెనక ఉన్నారు, నా మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నాడు. ఈనాడు ప్రజలు కూడా
ఆ రీతిగా తిరగబడుతున్నారండి. ఇశ్రాయేలు ప్రజలమైన మనము దేవునికి కృతజ్ఞత లేని వారిగా మనం బ్రతుకుచున్నాం. దేవుని స్తోత్రం. 3వ వచనంలో అంటాడు, ఎద్దు తన కామందు మెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన్ను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కట్టబడుగురు. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని దేవుడు మాట్లాడుచున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడు అంటే, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలంట. తిరుగుబాటు కలిగిన వారిగా కాదంట. తిరుగుబాటు అంటున్నాడుగా, ఆయన ఆత్మను అవమానపరచువారుగా మనం ఉంటున్నాం. ఆయన ఆత్మను అవమానపరచువారుగా ఉంటున్నాం. ఇశ్రాయేలు ప్రజలను మనం అందరినీ సృష్టికర్త సృష్టించినప్పటికీ, మనందరినీ చేసినప్పటికీ ఆయన మాటకు మనం వినని వారిగా ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, ఏకమధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, మరి ఇశ్రాయేలు ఎంతగా ప్రేమించి ఉన్నారో మరి అంతగా మరి వారంట దేవుని మరచువారుగా ఉంటున్నారంట. నేను యజమానునిగా ఉంటే యజమానికి ఘనత ఏంటి, ఒక తండ్రిగా ఉంటే తండ్రికి ఘనత ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలు అనగా, దేవుని ఆత్మ అనగా నిర్లక్ష్యం చేయవారు ఎక్కువ. ఏం చేస్తున్నారు? తొక్కు పెడుతున్నారు దేవుని ఆత్మను. ఎందరో నశించిపోతున్నారు, ఎందరో నాశనం అయిపోతున్నారు. నీకు బాధ లేదా అని దేవుడు మాట్లాడుతుంటే మనం దేవుని మాటకు లోబడిన వారిగా బ్రతుకుచున్నామండి. ఇక్కడ ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఎత్తు తన కామందు మెరుగును, గాడిద సొంతవాని తొట్టి మెరుగు. ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఎవరికి తెలివి లేదు? ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని బిడ్డలమైన మనము, అబ్రహాము సంతానం. మనకెవ్వరికి కూడా తెలివి లేదంట. దేవునికి దుఃఖం పెట్టువారిగా మనం ఉంటున్నామంట. దేవునికి దుఃఖం కలిగించువారిగా ఉంటున్నామంట. దేవునికి ఇష్టము కాని బ్రతుకుచున్నామంట. ఆది కాండంలో 6వ అధ్యాయంలో కూడా దేవుడు మన నిమిత్తము ఏడ్చుచున్నాడండి, దుఃఖపడుతున్నాడు. 6వ అధ్యాయము 5వ వచనం, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంటే ఎప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనును. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడండి? సంతాపం నొందుతున్నాడంట, హృదయాన్ని నొచ్చుకుంటున్నాడంట. దేనికి నొచ్చుకుంటున్నాడు? తన హృదయాన్ని నొచ్చుకుంటున్నాడంట, బాధపడుతున్నాడంట, సంతాపపడుతున్నాడంట. ప్రియ సహోదరుడా, నీ నా నిమిత్తము దేవుడు దుఃఖించువాడిగా మనం చేస్తే, దేవుని ఆత్మను నిర్లక్ష్య పెట్టు వారిగా చేస్తే, దేవుని ఆత్మను దుఃఖపెట్టు వారిగా చేస్తే మనం ఏమైపోతామండి? ఏమైపోతాం? శ్రమ అంటున్నాడు. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయం అంటున్నాడు, ఇశ్రాయేలుకు శ్రమ. అక్కడ సరిహద్దులలో వారు ఉండరు, వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు విజయం పొందుకోరు అంటున్నాడు. ఎప్పుడైతే మనము
దేవుని ఆత్మను దుఃఖపెట్టినట్లయితే అవమానపరచబడతాం, నిందించబడతాం, దూషించబడతాం, మనము శపించబడతాం. దేవుని ఆత్మకు లోబడిన వారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టానికి మనం బ్రతుకు వారిగా ఉండాలి. దేవుని మాటలు అంటే నీకు అసహ్యముగా కనబడతాయి. దేవుని వాక్యం నీకు అసహ్యముగా కనబడుతుంది. దేవుని మాటలు అంటే సాతాను నిన్ను ఏం చేస్తుంది? నువ్వు వినక, తెలుగులో పడక, నీ బ్రతుకు అలా బ్రతుకు, నువ్వు అలాగే జీవించు, నీ పద్ధతులు మార్చుకో అని సాతాను ఏం చేస్తుంది? వాళ్ళు లెక్కేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారు? సాతానికి లొంగిపోతారు, అమృతమైన మాటలకు లొంగిపోతారు. ప్రియ సహోదరుడా, మలాకి గ్రంథంలో అంటున్నాడు. మరి అదే మరి 1వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఎంతగా మరి మన నిమిత్తం ఎంత వేదన పడుచున్నాడో చూడండి ఒకసారి. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైను? నేను యాజకుడినైతే, యజమానుడినైతే నాకు భయపడవాడెక్కడా? ఏంటండి? ఆయనకు రావాల్సిన ఘనత ఏమిటి అని అడుగుతున్నాడు. యజమానుడు అయితే, ఒక యజమానుడికి ఒక పనివాడు భయపడాలా లేదా? భయపడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? భయపడము. మనం ఎవరిని ప్రేమిస్తాము? ఈ లోకాన్ని ప్రేమిస్తాం, లోకమైన వారిని ప్రేమిస్తాం, లోకమైన జీవితాన్ని ప్రేమిస్తాం. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రియ సహోదరుడా, నీవు దేవునికి సంతాపం కలిగించే రీతిగా నువ్వు ఉండకు. మరి దేవునికి అవమానం తెచ్చే రీతి నీకు ఉండకు. లోక స్నేహం ఎలాంటిది అంటే, లోక పాపం ఎలాంటిది అంటే, వారు ఈయన మృదువైన మాటలతో సాతాను ఏం చేస్తుంది? పడవేస్తుంది. అవ్వమ్మని ఏం చేసింది? సాతాను ఏం చేసిందండి? మృదువైన మాట. నువ్వు ఆ పండు తింటే ఏమైపోతావు? దేవదూతలు అయిపోతావు. ఏమంది? దేవుడికి ఎంత ఆశ కలిగిందంటే, నిజంగా అంటే దేవుడు మాట్లాడిన మాటకు లక్ష్యం ఉంచలేదు. కానీ ఎవరి మాటకు లక్ష్యం ఉంచింది? సాతాను చెప్పిన అబద్ధానికి లొంగిపోయింది, కానీ దేవుని ఆజ్ఞకు మాత్రం లొంగిపోలేదు. కానీ ఈనాడు ప్రజలు కూడా ఆ రీతిగానే బ్రతుకుతున్నారు, ఆ రీతిగానే జీవిస్తున్నారు. దేవుని మాటకు లోబడి వారిగా ఉండట్లేదు. దేవుని ఆత్మను కించుపరచు వారిగా ఉంటున్నారు, దేవుని ఆత్మకు లోబడిన వారిగా ఉంటున్నారు, దేవుని ఆత్మను నిర్లక్ష్య పెట్టు వారిగా ఉంటున్నారు. దేవుని వాకు మాట్లాడుతూ ఉంటే వీరికి ఎలా ఉంటుందంటే, మరి వారికి వినసక్యం కాదు, వారికి వినాలనిపించదు, అది లోబడాలనిపించదు. సాతాను ఏం చేస్తుంది? నువ్వు వినకు, ఆ మాటను చెవిని పెట్టుకోకు, ఆ మాటను విడిచిపెట్టే, ఆ మాట ప్రకారము నడవకు అంటది. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? లోకంతో సహవాసం చేయవారు ఏం చేస్తారు? దానికి లొంగిపోతారు. కానీ ఇక్కడ అంటున్నాడు, మన విషయమే ఆయన ఏం చేయబడ్డాడంటే, సంతాపమునందును, దుఃఖమునందును, వేదననందును. మరి సాతాను యొక్క మాట మరి విని అవమానం చేయబడ్డారండి. మహిమత్వాన్ని కోల్పోయింది, మహిమ శరీరాన్ని కోల్పోయింది. తను పాపం చేసి మరలా ఎవరికి ఇచ్చింది? తన భర్త అయిన
ఆదాముకి ఇచ్చింది. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, రే సహోదరుడా, నా జీవితము ఏమై ఉన్నది? దేవుని ఆత్మను నిర్లక్ష్య పెట్టువారుగా ఉన్నామా? తండ్రి స్థానంలో ఉన్నవాని దేవుడు ఘనత తెచ్చేవారుగా ఉన్నామా? ఆయన నామానికి ఘనత తెచ్చేవారుగా ఉన్నామా? ఆ నామానికి అవమానం తెచ్చేవారుగా ఉన్నామా? ఆయన యజమానుడిగా ఉంటే ఆయనకు భయపడేవారుగా ఉన్నామా? అని భయపడము. ఈ లోకంలో ఉన్నదానికే ప్రాధాన్యత ఇస్తాం, ఈ లోకంలో ఉన్నదానికే పాకులాడతాం, ఈ లోకంలో ఉన్నదానికే పాకులాడతాం. దేవునికి లోబడము, దేవుని చిత్తానికి లోబడము. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, నా జీవితం ఏమై ఉన్నది? నా బ్రతుకు ఏమై ఉన్నది? దేవునికి లోబడివాడుగా ఉన్నావా? దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నావా? దేవునికి ఇష్టానుసారమైన జీవితం కలిగిన వాడిగా ఉన్నావా? దేవునికి దుఃఖం తెచ్చేవాడిగా ఉన్నావా? నరులు చేయు పాపం నిమిత్తము ఏమి చేయబడిందని సంతాపమునందు నేను నరులను సృజించాను, అయితే వారు నాకు విరోధముగా బ్రతుకుచున్నారు. విరోధమైన పాపం చేయుచున్నారు, అక్రమమైనది అవినీతి కార్యాల కొరకు అది నిలుచుచున్నారు. ఈ లోకం వారికి శాశ్వతం, దేవుని మాటకు వారికి శాశ్వతం కాదు. దేవుని మాటకు లోబడేవాడు లోకంలో ఇష్టానుసారంగా బ్రతకడానికి ఉండదు. లోకమైన పాపంలో ఎంజాయ్మెంట్ ఉండదు. అందుకే దేవునికి లోబడడానికి ఇష్టపడవు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని పిలుపుకు, దేవునికి లోబడి నువ్వు బ్రతుకుతావో, దేవుడు ఉన్నతంగా వాడుకోబోచున్నాడు, ఉన్నతంగా ఆశీర్వదించువాడే ఉన్నాడు, ఉన్నతమైన మేలు పొందుకున్నవాడుగా ఉన్నాడు, ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడికి ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.